నా మామగారు ఒక పెద్ద ప్రమాదంలో అంగవైకల్యం చెందారు. కాని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చినప్పటినుంచి ఆయన స్పృహలేని స్థితిలోనే ఉంటున్నారు. ఎప్పుడైనా స్పృహలోకి వస్తే మాత్రం స్టోర్ రూమ్ వైపు చూపిస్తూ తీవ్రంగా తడబడుతూ విలవిలలాడుతుంటారు. మేము స్టోర్ రూంలోకి వెళ్లి చూసినా అక్కడ ఏమీ కనిపించేది కాదు. ఒకరోజు నేను మొత్తం రోజు స్టోర్ రూంలోనే దాక్కుని ఉన్నాను. ఆ తర్వాత నేను చూసిన దాని తర్వాత నా పరిస్థితి పూర్తిగా చెడిపోయింది. నేను చూసిందేమిటంటే, నా పేరు రీతు. నా పెళ్లి 6 నెలల క్రితం కపిల్తో జరిగింది. నిజానికి కాలేజ్ రోజుల్లో నేను కపిల్ ఒకే చోట చదువుకున్నాము. అప్పుడు ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టింది. తర్వాత ఇరు కుటుంబాల సమ్మతితో మేము పెళ్లి చేసుకున్నాము. కపిల్ కుటుంబంలో ఆయన తండ్రి మరియు ఒక చిన్న చెల్లెలు మాత్రమే ఉన్నారు. కపిల్ తల్లి ఆయన చిన్నప్పుడే మరణించారు. కపిల్ మరియు అతని చెల్లెలు రేఖను ఆయన తండ్రే చూసుకున్నారు. ఇప్పుడు పెళ్లి తర్వాత ఆ బాధ్యతలన్నీ నా మీదే వచ్చాయి. తండ్రిగారు వయసు మీద పడుతూ వచ్చారు. ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. ఇక నుంచి ఆయనను చూసుకోవడం నా బాధ్యత అయింది. రేఖ ఇంకా 12వ తరగతి చదువుతోంది కాబట్టి ఆమెను కూడా ఒక కూతురిలా నేనే చూసుకోవాల్సొచ్చేది. ఆమె చదువు నుంచి తినడం వరకు అన్ని బాధ్యతలు నా మీదే వచ్చాయి. నా పుట్టింటికి వెళ్లడం కూడా కుదరకపోయేది. ఎందుకంటే అత్తగారింట్లో తండ్రిగారు మరియు చిన్న నన్నదిని చూసుకోవడంలో నాకస్సలు సమయం దొరకలేదు. ఒకరోజు ఉదయం రేఖ స్కూల్కు వెళ్ళింది. తండ్రిగారు కూడా పొరిగింట్లో ఎవరో ఇంట్లో జరిగే సత్సంగానికి వెళ్లారు. నేను కపిల్ కోసం అల్పాహారం తయారుచేస్తున్నాను. కపిల్ కూడా నా దగ్గర కూర్చుని అల్పాహారం తింటున్నారు. అప్పుడు కపిల్, నన్ను క్షమించు అన్నారు. నేను ఆయన మాట అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు ఆయన అన్నారు, మన పెళ్ళయ్యాక నువ్వు చాలా తక్కువగా నీ ఊరికి వెళ్ళగలుగుతున్నావు. నేను నీ మీద చాలా బాధ్యతలు పెట్టేశాను. అందుకే నువ్వు పుట్టింటికి కూడా వెళ్ళలేకపోతున్నావు. అప్పుడు కపిల్ అన్నారు, అది కూడా నిజమే. అలా సంతోషంగా రోజులు గడిచాయి. ఒకరోజు తండ్రిగారు చెప్పారు, నా స్నేహితుణ్ణి కలవడానికి వెళ్ళాలి. దగ్గర్లోని నగరానికి వచ్చాడు. నిజానికి తండ్రిగారు ముందుగా తమ ఊరిలో ఉండేవారు. కపిల్కు ఉద్యోగం రావడంతో అందరూ నగరానికి వచ్చారు. కాబట్టి ఆయన ఊరి స్నేహితుడు దగ్గర నగరానికి వచ్చాడని తండ్రిగారన్నారు. నేనతన్ని కలవడానికి వెళ్తున్నాను. నేను తండ్రిగారితో చెప్పాను, మీ ఆరోగ్యం బాగలేదు కదా, అతన్నే ఇంటికి పిలిస్తే బాగుంటుంది. మీరు ఎండలో తిరగాల్సిన పనిలేదు. అప్పుడు తండ్రిగారన్నారు, లేదు అతను రాడు. తన కుటుంబంతో అక్కడ ఒక కార్యక్రమానికి వచ్చాడు. అందుకే ఫోన్ చేశాడు. నేను అక్కడికే వెళ్తున్నాను. మేము సరే అని చెప్పాము. ఆ రోజు డ్రైవర్కు సెలవు కావడంతో తండ్రిగారే కార్ నడిపి వెళ్లారు. ముందు డ్రైవర్గా పనిచేసిన అనుభవం ఉండటంతో కార్ నడపడంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను నా పనిలో నిమగ్నమయ్యాను. కొన్ని గంటల తర్వాత కపిల్ పరుగెట్టుకుంటూ వచ్చి, త్వరగా రా, నాన్నగారికి ప్రమాదం జరిగింది అన్నారు. నా కాళ్ల కింద భూమి జారిపోయినట్టయింది. అలా ఎలా జరుగుతుందో అర్థం కాలేదు. నేను మరియు కపిల్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి తండ్రిగారిని అడ్మిట్ చేశాము. కొన్ని రోజులు ఐసీయూలో ఉంచారు. డాక్టర్, పరిస్థితి చాలా తీవ్రమైంది, ఏదైనా కావచ్చు అన్నారు. నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏదైనా సరే తండ్రిగారు బాగుపడాలి అనుకున్నాను. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ చెప్పారు, ప్రాణాపాయం లేదుగాని ఆయన అంగవైకల్యం చెందారు. ఇక మాట్లాడలేరు, నడవలేరు. అప్పుడు మా మీద దుఃఖాల కొండ కూలినట్టయింది. ఏమో, నేను కపిల్ మరియు రేఖను ధైర్యపరిచి తండ్రిగారిని ఇంటికి తీసుకువచ్చాను. కాని తండ్రిగారు చాలా తక్కువసేపే స్పృహలోకి వస్తుండేవారు. ఎక్కువసేపు అపస్మార స్థితిలోనే ఉంటుండేవారు. కొన్ని రోజుల తర్వాత కొన్ని విచిత్రమైన ప్రవర్తనలు మొదలయ్యాయి. తండ్రిగారు స్పృహలోకి వచ్చిన ప్రతిసారి స్టోర్ రూమ్ వైపు చూపించేవారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. తండ్రిగారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన స్టోర్ రూమ్ వైపు చూపించగానే ఆయన పరిస్థితి మరింత క్షీణించేది. కోపంతో వణికిపోయేవారు. నేను ఎలాగైతే అలా తండ్రిగారిని శాంతింపచేసి వెంటనే స్టోర్ రూంలోకి వెళ్లి చూస్తే అక్కడ నాకేమీ కనిపించేది కాదు. అన్ని వైపులా చూసిన తర్వాత నేననుకున్నాను, బహుశా ప్రమాదం వల్ల ఆయనకు ఏదో భ్రమ కలిగి ఉండాలి. డాక్టర్ కూడా చెప్పారు, మెదడుకు గాయం వల్ల పిల్లలలాంటి ప్రవర్తన చెయ్యవచ్చని. అందుకే నేను ఆయన మాటలను అంతగా గంభీరంగా తీసుకోలేదు. మందులు నీళ్లు ఇచ్చి కూర్చున్నాను. కానీ నా మనసులో నుంచి ఒక ప్రశ్న మాత్రం పోలేదు. తండ్రిగారు ఆ వైపు ఎందుకు చూపిస్తున్నారు? ఇక అది ఆయనకు రోజూ జరిగే పనైపోయింది. రోజులు ఎన్నిసార్లు స్పృహలోకి వచ్చినా స్టోర్ రూమ్ వైపు చూపిస్తూ కోపంతో తడబడేవారు. ఆయన పరిస్థితిని చూసి నాకిక తట్టుకోలేకపోయింది.
వెంటనే కపిల్కు ఫోన్ చేశాను. కపిల్ ఆఫీసు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది రీతూ, నాన్నగారు బాగానే ఉన్నారా అని అడిగాడు. నేను చెప్పాను, నాన్నగారు బాగానే ఉన్నారు, కానీ గత 2-3 రోజులుగా ఏవో విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఆయన స్పృహలోకి వచ్చిన ప్రతిసారీ స్టోర్ రూమ్ వైపు చూపిస్తున్నారు. అలా చూపగానే కోపంతో వణికిపోతున్నారు. ఆయన పరిస్థితి అస్సలు బాగలేదు. కపిల్ ఆశ్చర్యంగా, అలా ఎలా జరుగుతుంది, నువ్వు స్టోర్ రూంలో చూశావా అన్నాడు. నేను చెప్పాను, అవును, రోజూ చూస్తున్నాను, కానీ అక్కడ ఏమీ ఉండడం లేదు. అప్పుడు కపిల్ కూడా ఆలోచనలో పడిపోయాడు. తండ్రిగారికి స్టోర్ రూంలో ఏమి కనిపిస్తోంది, అందుకే ఇలా అవుతుందా అని. మేము తండ్రిగారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారని నిర్ణయించుకున్నాం. డాక్టర్ అన్నారు, ఇప్పటికీ ఆయన పరిస్థితి సరిగ్గా లేదు, ఆలోచించే శక్తి తగ్గిపోయింది కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు మేము దీన్నంతా భ్రమగా భావించాము. కాని తండ్రిగారు ఏదో రహస్యాన్ని చెప్పాలని అనుకుంటున్నట్టు స్టోర్ రూం వైపు చూపించడం మాత్రం ఆపలేదు. నాకు ఏమీ అర్థం కావడం లేదు. రోజుకు 2-3 సార్లు స్టోర్ రూంలో చూసి వచ్చేదాన్ని, కాని అక్కడ ఏమీ కనిపించేది కాదు. ఈ విషయం గురించి రేఖతో కూడా మాట్లాడాను. ఆమె, నాన్నగారికి పెద్ద భ్రమ వచ్చి ఉంటుంది అని చెప్పింది. ఒకరోజు నేను కపిల్ గదిలో కూచుని మాట్లాడుకుంటున్నప్పుడు కపిల్ అన్నాడు, నాన్నగారి ప్రమాదం జరిగిన చోట నా స్నేహితుడి దుకాణముంది. అతను చెప్పాడు, అక్కడ పెద్దగా రద్దీ లేదు, ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేదు. ఎదురుగా ఒక టెంపో వచ్చి నాన్నగారి కారును ఢీకొట్టింది. నాకైతే అది కావాలనే చేశారేమో అనిపిస్తోంది. నేనన్నాను, అలా ఎలా జరుగుతుంది, నాన్నగారికి ఎవరి వద్ద శత్రుత్వం ఉంటుంది? కపిల్ అన్నాడు, నాన్నగారు అంత మంచి మనిషి, శత్రువుని కూడా మిత్రుడిగా మార్చేవారు. అయినా ఒక విషయముంది, మేము అక్కడికి వెళ్ళినప్పుడు టెంపో ఉందిగాని డ్రైవర్ లేడు. నాన్నగారి పరిస్థితిని చూసి ఆ విషయం పట్టించుకోలేదు. కపిల్ మాటల్లో నాక్కూడా నిజమనిపించింది. నేనన్నాను, పోలీసులకు ఫిర్యాదు చేద్దామా? ఇది నిజంగా ప్రమాదమా లేక ఎవరో చేయించారా తెలుసుకుందాం. అలా మాట్లాడుకుంటుండగానే రేఖ వచ్చి, నాన్నగారికి స్పృహ వచ్చింది, గదిలో ఏదో పగిలిన శబ్దం వస్తోంది అని చెప్పింది. మేము పరిగెత్తుకుని వెళ్లి చూసేసరికి తండ్రిగారు మళ్లీ స్టోర్ రూం వైపు చూపిస్తున్నారు. ఇక ఇది భ్రమ అనిపించలేదు. కపిల్ స్టోర్ రూంలోని ప్రతి వస్తువును జాగ్రత్తగా పరిశీలించాడు. వెనుక తలుపు దగ్గర కూడా చూశాడు, కాని ఏమీ దొరకలేదు. ఏమవుతోందో అర్థం కావడం లేదు. అప్పుడు కపిల్ స్టోర్ రూంకు తాళం వేసి ముందు తెరవేశాడు, తండ్రిగారు చూడకుండా ఉండాలని. కాని ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. ఒకరోజు నేను వంటగదిలో పనిచేస్తుండగా ఒక ఆలోచన వచ్చింది. ఒకసారి స్టోర్ రూంలో దాక్కుని కూర్చుని చూడాలి. తండ్రిగారు నిజంగా ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తున్నారేమో, మనం భ్రమ అని విస్మరిస్తున్నామేమో. ఈ విషయం కపిల్కు చెప్పాను. ఇది ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. తండ్రిగారు స్పృహలోకి వచ్చినప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్లావని చెప్పేస్తాను. నేనొకరోజు నాన్నగారిని చూసుకుంటాను, నువ్వు స్టోర్ రూంలో దాక్కుని ఉండి గమనించు అన్నాడు కపిల్. అలా నేను స్టోర్ రూంలో ఒక మూలన దాక్కుని కూర్చున్నాను. కపిల్ ఆ రోజు ఇంట్లోనే ఉండి తండ్రిగారిని చూసుకున్నాడు. రేఖ స్కూల్ నుంచి వచ్చి, భాబీ ఎక్కడా అని అడిగితే కపిల్, రీతూ పుట్టింటికి వెళ్ళింది అన్నాడు. సాయంత్రం సమయంలో స్టోర్ రూం వెనుక తలుపు తెరుచుకుంటుంది. అది బయటనుంచి తాళం వేసి ఉండేది. అప్పుడే ఒక అబ్బాయి లోపలికి వస్తాడు. అతనితో పాటు రేఖ కూడా ఉంది. నాకేమీ అర్థం కాలేదు. నిజం తెలుసుకోవాలని అక్కడే కూర్చున్నాను. రేఖ అతనితో, ఇకపై ఇక్కడ కలవడం మానేద్దాం, అన్నయ్య భాబీ నాన్నగారి ఇసారాలను గంభీరంగా తీసుకుంటున్నారు అంది. ఆ అబ్బాయి, అయితే నా ఇంటికేరా అన్నాడు. అప్పుడిక నాకు ఆగలేదు, బయటికి వచ్చేశాను. నన్ను చూసి వాళ్ళిద్దరూ భయపడ్డారు. ఆ అబ్బాయి పారిపోవడానికి ప్రయత్నించాడు. నేను అతని షర్ట్ పట్టుకుని అరవడం మొదలుపెట్టాను. అప్పుడే కపిల్ వచ్చి అతన్ని పట్టుకుని ఒక చెంపదెబ్బ కొట్టాడు. కపిల్ అడిగాడు, ఇక్కడ ఏం జరుగుతోంది? రేఖ ఏడుస్తూ, అన్నయ్య, నన్ను క్షమించు, ఇతను నా బాయ్ ఫ్రెండ్ రాహుల్, మేమిద్దరం చాలా ప్రేమించుకుంటున్నాం, అందుకే ఇక్కడ కలుసుకునేవాళ్లం అంది. నేనడిగాను, నువ్వు ఎప్పుడూ చెప్పలేదెందుకు? రేఖ అంది, భాబీ, మీరు వంటగదిలో ఉన్నప్పుడు రాహుల్ని ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని. నేనడిగాను, అయితే నాన్నగారి ఇసారాలు? రేఖ అంది, ఒకసారి నాన్నగారు మమ్మల్ని ఇక్కడ చూశారు, భయపడ్డాను. అప్పుడు రాహుల్ అన్నాడు, నాన్నగారు మనపై నిఘా పెడుతున్నారు, అందుకే ఆయన ఒక ప్లాన్ చేశాడు.
నాన్నగారికి ప్రమాదం చేయిస్తే ఆయన మాట్లాడలేరు, కదలలేరు. ఇది విని నా గుండె ఆగిపోయినట్టయింది. రేఖ చెప్పింది, రాహుల్ నాన్నగారి ప్రమాదం చేయించాడు. అందుకే నాన్నగారు స్టోర్ రూం వైపు చూపిస్తూ మిమ్మల్ని హెచ్చరించాలనుకున్నారు. కపిల్ కన్నీళ్లు పెట్టుకుని, నీ ప్రేమ కోసం నాన్నగారినిలా చేశావా? మన కుటుంబాన్ని నాశనం చేశావు అన్నాడు. రేఖ ఏడుస్తూ, అన్నయ్య, నేను ప్రేమలో అంధురాలినయ్యాను. రాహుల్ను కోల్పోతానేనో అని భయపడ్డాను అంది. కపిల్ నేలపై కూర్చుని ఏడ్చాడు. నేను ఎలా అయితే అలా కపిల్ను సముదాయించి గదికి తీసుకెళ్లాను. ఇంత చిన్న వయసులో రేఖ ఇంత పెద్ద పని ఎలా చేసిందో నాకర్థం కాలేదు. మేము కూతురిలా పెంచుకున్న రేఖ, తల్లిలేని లోటు ఎప్పుడూ అనిపించకుండా చూసుకున్న రేఖ, తండ్రిగారు ఆమె కోసం తమన్నిటినీ పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉండేవారు. అటువంటి రేఖ ఒక్క అబ్బాయి కోసం తన తండ్రినే అంగవైకల్యం చెందేలా చేసింది. ఒక అమ్మాయిగా ఉండి తన తండ్రితో ఇలా ఎలా చేయగలిగిందో నాకు సిగ్గుగా అనిపించింది. ఇప్పుడు నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. తండ్రిగారిని చూసిన ప్రతిసారీ నా రక్తం మరిగిపోతుండేది, ఒక వృద్ధుణ్ణి ఈ స్థితిలోకి నెట్టినందుకు. కపిల్ రాహుల్ గురించి కూడా విచారించాడు. అతను మంచి అబ్బాయి కాదని తెలిసింది. రాహుల్ మత్తు పదార్థాలకు అలవాటుపడినవాడు, దొంగతనానికి కూడా అలవాటున్నవాడు. ఈ విషయం రేఖకు తెలిసినప్పుడు ఆమె పూర్తిగా కూలిపోయింది. మేము ఆమెను ధైర్యపరిచాం, క్షమించాం కూడా. ఇప్పుడు మేమేం చేయగలిగేవాళ్లం? రేఖ వయసు కూడా అంతగా లేదు, ఆలోచించి నిర్ణయం తీసుకునే స్థితిలో లేదు. ఆ నాసమజ్జత వల్లే ఆమె రాహుల్ ప్రేమలో పడింది. కాని ఇప్పుడు రేఖ వాగ్దానం చేసింది, ఇకపై ఎవరినీ అంధంగా నమ్మదు, తన ప్రతి విషయాన్ని మాతో పంచుకుంటుంది. ఇది విని మాకు చాలా ఆనందంగా అనిపించింది. రేఖ ఇప్పుడు ఆ చీకటి నుంచి బయటకు వచ్చిందని. రేఖ చేసిన తప్పు మొదటిది మరియు చివరిదయ్యింది. ఈ విషయం తండ్రిగారికి చెప్పగానే ఆయన కళ్లనుంచి కన్నీళ్లు వచ్చాయి. అవి ఆనంద కన్నీళ్లే అనిపించాయి. ఆ రోజునుంచి తండ్రిగారు స్టోర్ రూం వైపు చూపించడం పూర్తిగా మానేశారు. ఇక మెల్లగా ఆయన ఆరోగ్యంలో కూడా మెరుగుదల రావడం మొదలయింది. నా ముఖంపై మళ్లీ చిరునవ్వు వెలిగింది. ఎందుకంటే మా ఇంట్లో కోల్పోయిన సంతోషం తిరిగి వచ్చింది. ధన్యవాదాలు మిత్రులు.